నిన్నటి వీడియోలో ఇన్వెస్ట్ ఆన్ యువర్ హెల్త్ అని చెప్పి ఒక 3 సింపుల్ చేంజెస్తో స్టార్ట్ చేయండి అని చెప్పాను. అందులో ఫస్ట్ వన్, డ్రింక్ వాటర్ ఎవ్రీ డే మినిమం 3 to 4 లీటర్స్. మీరు కనుక ఆ వీడియో చూడనట్లయితే దాని లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పకుండా చూడండి. ఇవాళ నుంచే మీ హెల్త్ మీద ఇన్వెస్ట్ చేయడం మీరు స్టార్ట్ చేయండి. విత్ దాట్ నోట్, ఐ వెల్కమ్ యూ టు జాయ్ఫుల్ జర్నీ విత్ జై. ఇక్కడ మనం లైఫ్ స్టైల్ గురించి, హెల్త్ అండ్ వెల్త్ డెవలప్మెంట్ గురించి డిస్కస్ చేసుకుంటాం. కమింగ్ టు టుడేస్ టాపిక్, బెనిఫిట్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్. అసలు మనం రోజు ఎంత వాటర్ తాగుతున్నాం, ఎంత వాటర్ తాగాలి? సైన్స్ ప్రకారం ఉమెన్ అయితే 2.7 లీటర్, మెన్ అయితే 3.7 లీటర్ మినిమం తీసుకోవాలి. మన బాడీ వెయిట్ ప్రకారం, యాక్టివిటీస్, వాతావరణం ప్రకారం ఈ క్వాంటిటీ చేంజ్ అవుతుంది. సమ్మర్లో అయితే ఇంకా ఎక్కువ వాటర్ తాగాలి. వర్కౌట్స్ చేస్తున్నా, ఫిజికల్ వర్క్ ఎవరైనా చేస్తున్నా ఎక్కువ వాటర్ తాగాలి. అసలు మనం ఎంత వాటర్ తాగుతున్నాం? మీరే ఒకరోజు అబ్జర్వ్ చేసుకోండి, మీరు ఎంత వాటర్ తాగుతున్నారో. ఒక 1 లీటర్ బాటిల్ తీసుకుని దాన్ని ఫిల్ చేయండి. అది ఎంటీ అయిన తర్వాతే మళ్ళీ దాన్ని ఫిల్ చేయండి. రోజుకి ఎన్ని బాటిల్స్ అయినాయో కౌంట్ చేయండి. సో మీకే అప్రాక్సిమేట్గా మీరు ఎంత వాటర్ తీసుకుంటున్నారో తెలిసిపోద్ది. ఆల్సో ఐ విల్ షేర్ ఫ్యూ కామన్ సైన్స్ దట్ ఇండికేట్ యూ మైట్ నాట్ బి డ్రింకింగ్ ఎనఫ్ వాటర్. దాహం. మీరు దాహం వేసేదాకా వాటర్ తాగట్లేదంటే యు ఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ఫ్యూయల్. దాహం వేయటం అనేది ఇది మన బాడీ మనకి ఇచ్చే ఫస్ట్ సిగ్నల్ వచ్చేదాకా మనం వాటర్ తాగట్లేదంటే యు ఆర్ నాట్ డ్రింకింగ్ ఎనఫ్ వాటర్ ఫర్ యువర్ బాడీ. అలాగే లెస్ ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఆర్ డార్క్ యూరిన్. ఇఫ్ యు ఆర్ నాట్ యూరినేటింగ్ యాజ్ ఆఫెన్ యాజ్ యూజువల్ ఆర్ ఇఫ్ యువర్ యూరిన్ ఈజ్ డార్కర్ దెన్ యూజువల్, ఇట్ కుడ్ మీన్ యు ఆర్ నాట్ డ్రింకింగ్ ఎనఫ్ వాటర్. తర్వాత ఫ్యాటిగ్యూ ఆర్ డిజీనెస్. త్వరగా టైడ్ అయిపోతున్నా, వీక్గా ఫీల్ అవుతున్నా, నుంచుంటే తల తిరుగుతున్నా, ఇవన్నీ మీ బాడీ మీకు ఇచ్చే సిగ్నల్సే. ఇంకా హెడేక్స్, డ్రై స్కిన్, ఫోకస్ చేయలేకపోవడం, మజిల్ పెయిన్స్, కాన్స్టిపేషన్, ఇవన్నీ మీ బాడీ మీకు ఇచ్చే సిగ్నల్సే వాటర్ సరిపోవట్లేదు అని. ఓవరాల్ హెల్త్ బాగుండాలి అంటే ఖచ్చితంగా మీరు డైలీ మన బాడీకి అవసరమైనంత వాటర్ తాగాల్సిందే. అప్పుడే మన బాడీ ఫంక్షన్ కరెక్ట్గా ఉంటుంది. డైజెషన్ సరిగా అయింది, బాడీలో ఉన్న టాక్సిక్స్ రిమూవ్ అవుతాయి, మీకు ఎనర్జీ బూస్ట్ ఇస్తుంది, బ్రెయిన్ ఫంక్షన్ బాగుంటుంది, సో బెటర్గా ఫోకస్ చేయగలుగుతారు, స్కిన్ హెల్త్ బెటర్ అవుతుంది, హెడేక్స్ అండ్ కిడ్నీ స్టోన్ ప్రాబ్లమ్స్ రావు. ఆల్సో వాటర్ యాక్ట్స్ యాజ్ ఎ జాయింట్ లూబ్రికేషన్, సో జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి. ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే వాటర్ సరిగా తాగాలని మీలో కొంతమందికి తెలిసి ఉంటుంది, కానీ మన లైఫ్ స్టైల్లో బిజీ వర్క్స్ వల్ల మిస్ చేస్తూ ఉంటాం. సో హీర్ ఈజ్ ద వాటర్ డ్రింకింగ్ ప్లాన్ ఫర్ ద డే. మార్నింగ్ లెగవగానే ఎంటీ స్టమక్తో 500 ml ఆఫ్ వాటర్ తీసుకోండి. నైట్ డీహైడ్రేట్ అయిపోయి ఉంటుంది మన బాడీ, సో హైడ్రేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అలాగే ఆప్షనల్గా లెమన్ తీసుకోండి, ఇది మీ డైజెషన్కి, మెటబాలిజంకి హెల్ప్ అవుతుంది. తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసే ముందు, లేకపోతే కొంతమంది ఈ టైం లిమిట్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఐదర్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, కుదిరితే బ్రేక్ఫాస్ట్ చేసి ఒక 20 minutes ముందు, ఆర్ఎల్స్ బ్రేక్ఫాస్ట్ చేసిన 30 minutes తర్వాత ఒక 300 to 400 ml ఆఫ్ వాటర్ తీసుకోండి. తర్వాత మిడ్ మార్నింగ్, సో మీరు యాక్టివ్గా డేని కంటిన్యూ చేయడానికి ఇక్కడ ఒక 500 ml ఆఫ్ వాటర్ తీసుకోండి. ఆర్ఎల్స్ ఎనీ ఫ్లూయిడ్స్ లైక్ కోకోనట్ వాటర్ కూడా మీరు ఇక్కడ ప్రిఫర్ చేయొచ్చు. తర్వాత బిఫోర్ లంచ్ 20 minutes ఆర్ కొంతమందికి ఇక్కడ టైమింగ్ సెట్ అవ్వదు కాబట్టి ఆఫ్టర్ లంచ్ 30 minutes. సో లంచ్ చేసేసిన ఒక 30 minutes తర్వాత ఇక్కడ 300 to 400 ml ఆఫ్ వాటర్ తీసుకోండి. సో మీకు వెయిట్ లాస్ చేస్తున్నా, ఫ్యాట్ లాస్ చేసే వాళ్ళు అయితే లంచ్ కన్నా ముందు తీసుకుంటాం వల్ల వాళ్ళ క్యాలరీ ఇంటేక్ కూడా తగ్గుతుంది, సో బెనిఫిట్ అవుతారు ఇక్కడ. మిడ్ ఆఫ్టర్నూను ఇది లేజినెస్ పీరియడ్, సో లేజినెస్ పోవటానికి, ఫోకస్ చేయడానికి వాటర్ కీ రోల్ ప్లే చేస్తుంది. సో 300 to 400 ml ఆఫ్ వాటర్ ఇక్కడ తీసుకోండి. తర్వాత ప్రీ వర్కౌట్ ముందు ఆర్ఎల్స్ ఎనీ డైలీ మీ యాక్టివిటీస్కి ముందు ఒక 300 to 400 ml ఆఫ్ వాటర్ తీసుకోండి. తర్వాత వర్కౌట్ చేస్తున్నంతసేపు ఒక 1 లీటర్ ఆఫ్ వాటర్ తీసుకోండి. ఇది మీకు ఎనర్జీ బూస్ట్ కోసం చాలా హెల్ప్ అవుతుంది అండ్ చాలా ఇంపార్టెంట్ కూడా వర్కౌట్ చేసేటప్పుడు వాటర్ తాగటం. తర్వాత బిఫోర్ డిన్నర్ ఒక 20 minutes ముందు, లేకపోతే ఆఫ్టర్ డిన్నర్ ఒక 30 minutes తర్వాత మళ్ళీ ఒక 300 to 400 ml ఆఫ్ వాటర్ తీసుకుంటాం మ్యాండేటరీ. తర్వాత బిఫోర్ బెడ్ నైట్ బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా హెల్ప్ అవడానికి ఒక 200 ml ఆఫ్ వాటర్ తీసుకోండి, బట్ నాట్ టూ మచ్ ఆఫ్ వాటర్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. ఈ ప్లాన్ని మీ లైఫ్ స్టైల్కి కొంచెం తగ్గట్టుగా అటు ఇటుగా మార్చుకోండి, బట్ మేక్ షూర్ కొన్ని రోజులు మెజర్ చేసుకోండి, అట్లీస్ట్ ఒక 4 liters ఆఫ్ వాటర్ మీరు తాగుతున్నారు అని. హార్డ్లీ మనం తాగుతున్నాం అనుకుంటాం కానీ 2 liters కన్నా ఎక్కువ తాగం. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైతే అస్సలు వాటర్ తాగారో వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ లైఫ్ స్టైల్. థ్యాంక్ యూ.